దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చిన్న వాకింగ్ చెప్పని ఆశపడ్డాను నేను. ఆ వాకింగ్ కూడా చాలా త్వరగానే చెప్పేస్తాను, పెద్ద మెసేజ్ కాదు. ఓకే, ఈ యొక్క ప్రార్థనకు మనం పెట్టుకున్న పేరు ఏంటండి? కృతజ్ఞత ప్రార్థన. 22 సంవత్సరాల నుంచి, సుమారు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మనం. మీటింగ్స్ జరిగిస్తున్నారు మా చిన్నప్పటి కాలం నుంచి కూడా. అయితే అప్పటి నుంచి లేని కృతజ్ఞత ఈరోజు ఏంటి? అప్పటి నుంచి కృతజ్ఞత లేదా? ఉంది. అప్పుడు గుండెల్లో దాచుకునే వాళ్ళం, ఈ సంవత్సరం అయితే బయటికి చెప్పగలం. అప్పుడు కృతజ్ఞత ఎంతో ఉంది, కానీ అది ఎవరికి చెప్పుకోలేకపోవడం, బంధించేసుకునే వాళ్ళం కృతజ్ఞత. నేను చెప్తానండి, నా 2018లో ఆ సీన్ ఇంకా గుర్తండి. ఏంటంటే ఆ రోజు సముద్రం వచ్చేస్తుంది ఇక్కడ, వర్షం తుఫాను కూడా సముద్రమే సిద్ధపడుతుంది. రేపే క్రిస్మస్, ఏం చేయలేని పరిస్థితి. ఆ రోజు సోమవారం రావు వాక్యం చెప్పాడు. ఏంటంటే ఎర్ర సముద్రం చీలిపోతుందంటే ఉత్తినే చీలిపోద్దా? ఉత్తినే ఆ కర్ర పట్టగానే చీలిపోతే దేవుడు మహత్కార్యం చేస్తాడు, కట్టే. మరి ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ తో మాట్లాడాలి, సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయగలం? ఎలా ఇడిపోద్ది సముద్రం? ఎలా ఇడిపోద్ది? అదే పిల్లకాలవా కనీసం మనం డ్రైనేజ్ కూడా అడగట్లేము మనం కరెక్ట్ అని మాట్లాడుతూ బాగా అన్నాడు. దీనికి సైంటిఫికల్ గా ఎవిడెన్స్ ఉందా? ఏంటంటే ఆతృత మాకు తెలిసి ఏంటంటే, కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో ఒక వేడి గాలి, లక్షల కిలోమీటర్లే వేడి గాలి కనుక సముద్రం మీద పడితే 2 పాయలు అయ్యే అవకాశం ఉందని ఒక సైంటిస్ట్ అనిపించాడట. 2 పాయలు అయ్యే అవకాశం. ఇప్పుడు అది కూడా నిజం, అది కూడా అవుతలేదో కూడా ఎవరికి తెలియదు. అంటే అవకాశం ఉంది. ఇన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో కనుక గాలి వచ్చి ఈ సముద్రాన్ని కొడితే 2 పాయలు అయ్యే అవకాశం ఉందని అప్పుడు చెప్పడం. అదే బాబాయ్ అన్నాడు. అదే మాట తర్వాత అన్నాడు, బాబాయ్ మనం ఈ రోజు మనం చేయలేము అనుకుంటున్నామే, రేపొద్దున అదే గాలి దేవుడు అక్కడ వేయించడానికో రేపే జరిగిపోతాను మీటింగ్. నిజంగా అలాగే గాలి వేసిందో లేదో తెలియదు, కానీ మొత్తం రేపు అంతా సెట్ అయిపోయి జరిగిపోతుంది. అందుకు నేను అనుకున్న ఈ విషయం చాలా మంది చెప్పాలనుకున్నాను. కృతజ్ఞత. దేవునికి ఏమిచ్చి రుణం తెచ్చగలం? ఏమిచ్చి మనం దేవునికి ఎలా చెప్పగలం? దేవుడు చేసిన కార్యాలని జస్ట్ నోటి మాటతో దేవుని కృతజ్ఞతలుగా ఉన్నాను అంటే సరిపోలేదు కదండి? సరిపోలేదు కదా. కృతజ్ఞత అంటే అది ప్రాక్టీస్ చేసేది కాదు. కృతజ్ఞత అంటే అదేదో ఆడు బాగున్నాడు కాబట్టి, ఆడు కృతజ్ఞతగా ఉన్నాడు కాబట్టి నేను కూడా ఉండాలని ప్రాక్టీస్ లో జరిగేది వచ్చేది కాదు. కానీ మనలో నుంచి మనకు వచ్చే భావమే కృతజ్ఞత. ఎప్పుడు కృతజ్ఞత చెల్లించగలండి? ప్రాణం మీదకి మనకి ఏదైతే కత్తులు వచ్చేసినాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? కత్తులు తీసేసి నీకు ఎదురుగా నించున్నాడు అనుకోండి, నువ్వు దేవుడురా అంటాం. కృతజ్ఞత అంటే ఈ రోజు జనాలకే తెలియలేకపోయింది. ఎన్ని మేలు చేయలేదు పుట్టినప్పటి నుంచి. చెప్పండి, ఒక్క కార్యం దేవుడు నాకు విడిచిపెట్టడం చెప్పండి చూద్దాం. విడిచిపెడితే ఇక్కడ ఉన్నావు నువ్వు. ఈ పాటికి సమాధానం పేరు ఒకటి ఉండను. విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టకుండా దివారాత్రములు నువ్వన పడుకుంటావు, కానీ నిన్ను కాచి కాపాడే దేవుడు ఏనాడు నిన్ను చూడకుండా పడుకోలేదు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తావని ఆయన చూస్తాడు, కానీ మనం ప్రార్థన ఏమి చెయ్యం. ఓ రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3వ రోజు తిరగొస్తే ఓ ముద్ద ఎక్కువ తింటే పడుకుని పోతాం. ఓ ముద్ద గట్టిగా తినేసామనుకోండి, వచ్చేదేంటి? వాక్యం రాదు, మనకి నిద్ర వస్తుంది. కాకపోతే కృతజ్ఞత ఎప్పుడు చెల్లించగలం? మన బ్రతుకంతా ఇదే పద్ధతి అయితే, మన బ్రతుకంతా ఇదే కోవలో నడుచుకుంటూ వెళ్తే, మన బ్రతుకంతా ఇలాగే పోతే ఇంకెప్పుడు కృతజ్ఞతలుగా ఉండగలం? ఇలాంటి మీటింగ్స్ చేసినప్పుడు మాత్రమే కృతజ్ఞత నేను చెప్తానండి. మిగతా టైంలో ఆయనకి నాకు సంబంధం లేని బ్రతికితే మీరు చెప్పే కృతజ్ఞతలు ఎవరికి ఉపయోగం? అసలు ఎందుకు చేయమన్నాడు కృతజ్ఞతలు? ఎందుకు చేయాలి? కృతజ్ఞత దేవుడు ఆశించేవాడా? అంటే నువ్వు కృతజ్ఞత చెప్పాలి అని దేవుడు నిన్ను కాపాడారా? నువ్వు కృతజ్ఞత చెప్పాలి అన్నా దేవుడు ఆయన సిలువ వేసుకుని నిన్ను రక్షించింది? చూద్దాం అసలు దేవుడు ఎందుకు కృతజ్ఞత చెల్లించమన్నాడు. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చదువుదాం, సమయం చాలా చాలా కొద్దిగా ఉంది, చాలా స్పీడ్ చెప్పేస్తాను నేను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకుండా ఏ ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఈరోజు అందరూ మర్చిపోయేవాళ్ళమే. ఈరోజు చేసిన సహాయాన్ని చేసిన మనుషులే మర్చిపోతాం మనం. దేవుడు అంటే దూరంగా వచ్చినప్పుడు, దేవుడు అంటే ఇప్పుడు కనిపించలేకపోవచ్చు, కానీ మనుషులు చేస్తే మనుషులే మర్చిపోతాం మనం. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకుండా ఏం చేయాలంటే కృతజ్ఞులై ఉండాలి. ఓకే, మనం కృతజ్ఞులై ఉండాలి. మరి ఏం ఉండలేదా అంటే ఉండలేదంట. మనం చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము.
ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడి వారును, అహంకారులను, దోషకులు, తల్లిదండ్రులకు విధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించేవారు. ఇగో చూడండి ఒకసారి, ద్రోహులతోను, వెంకములాడి వారితోను, అపహాసకులతోను, అవిధేత చూపులను వారితోను, దోషకులతోను, అజితేంద్రి తత్వంతో, క్రూరులతో, సజ్జన దేశులతో దేవుడు అవతపోతుంది. కృతజ్ఞత లేని వారిని అవతపోతుంది చూడండి. అంటే అపాయకరమైన అంత్యదినముల్లో ఏం చేస్తుందంటే దేవుడికి కృతజ్ఞత చెప్పే మనుషుడు ఎవరు ఉంటారట. మరి అందరు ఎలా ఉంటారంటే, ఇదిగో ధనాపేక్ష ఎక్కువైపోతుంది, ఇదిగో స్వార్థం ఎక్కువైపోతుంది, ఇదిగో దోషుల మాటలు ఎక్కువైపోతాయి, ఇదిగో కృతజ్ఞత లేని వారుగా తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతుకుతారు. మన కళ్ళ ముందు జరుగుతున్నవే ఇవన్నీ. మన కళ్ళ ముందు ఏం జరుగుతున్నాయంటే వాళ్ళు ఎవరి మాట వినరు. ఈరోజు కరెక్ట్గా 16-15 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా ఆడే అంత హీరో ఎవరు లేరు ఇంకా మన పేటలో. అసలు ఇంకెవరు పనికిరాడు, ఇంకా అసలు ఇంకెవరు చెప్తే ఇంకా సరిపోరు. ఇంకా అయ్యా చదువుకున్నవాడు చెప్పినాయండు, చదువులేనివాడు చెప్పినాయండు, ఎవరి మాట ఇంకా ఆడికి ఏం చూస్తే ఇంకా అదే కరెక్ట్ అనుకుంటా. అంటే కృతజ్ఞత చెప్పేవారు దేవుడికి కనబడట్లేదు. దేవుడు చేసిన కార్యములు కోట్ల కొలది ఉన్నా కృతజ్ఞత లేని వారు ఇంకా ఎక్కువ మంది ఉన్నారట. కృతజ్ఞత లేదు ప్రతి మనవుల్లోని కూడా. మనం కూడా చూడండి, కొన్ని విషయాలే నిజంగా మనకు పని అవుతాయని కొన్ని ప్రార్థన చేయమని మనం నిజంగా మన మెసేజ్లు కూడా అన్నాను. మనకి ఆ పని జరిగిపోతే ప్రార్థన చేయము, మనం డైరెక్ట్గా వెళ్ళిపోయే పెట్టు సంతకం అంటాం. అదే ఆడు పెట్టలేదు అనుకోండి, అప్పుడు ప్రార్థన గుర్తొస్తుంది మనకి. ఒక్క మాట ప్రార్థన చేసి ఉంటే ఎంత బాగున్నో అనుకుంటాం, పెట్టేసి ఉంటే ఎంత బాగుందో అనుకుంటాం. అంటే కృతజ్ఞత చూపేవారు కానీ, ముందుగా దేవునికి చెప్పేవారు కానీ, దేవుని అడిగేవారు కానీ ఈ రోజుల్లో ఎవరు లేరు. అంత్య దినాలు వచ్చినప్పుడు ఇదిగో కృతజ్ఞత లేని వారిని కూడా దేవుడు అనురాగరహితులతోనో, దేశులతోనో, దుష్టులతో పోల్చుతున్నాడంటే మనం కృతజ్ఞత గలవారమై జీవించాల్సిన అవసరం ఉంది. ఓకే, మన కృతజ్ఞత కలవారమై ఉండాలని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఎలా అసలు కృతజ్ఞత దేని విషయంలో చూపించాలి? మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో సూచక క్రియలు, నిజంగా మనకి ఆశ్చర్యం కలుగుతలేదు కానండి. భూమిలో నుంచి మనకి ఆహారం వస్తుందండి, భూమిలో నుంచి మట్టి. ఆ మట్టి మన చేతిలో ఉందనుకోండి, ఉపయోగం లేదు మనకి. అది నిజంగా మట్టిలో ఒక విత్తనం వేస్తే అది ఈ రోజుకి అలా పెరిగి మనకి ఆహారం అవుతుంటే ఎంత ఆశ్చర్యం. ఇప్పుడు మనం సహజంగా పీల్చుకుంటాం గాలి, నీరు, ఆహారము ఎలా వచ్చేసినాయి? ఎక్కడో ఆకాశం నుంచి పుట్టిన బిందువు నీ దగ్గరికి ఎన్నో చెరువులు దాటుకుంటూ, ఎన్నో సముద్రాలు దాటుకుంటూ, ఎన్నో వాగులు వానలు దాటుకుని నీ దగ్గరికి వచ్చి నీ గ్లాసులో కూర్చుంటది. ఎందుకు చెప్పనా? నువ్వు తాగుతావు. ఆ చుక్క లేకపోతే ఆ డ్రాప్ లేకపోతే ఆ బిందువుని దేవుడు నీ దగ్గర దాకా చేసినాడంటే నువ్వు కృతజ్ఞత ఎవరో చెప్పాలి? ఇప్పుడు దేవుడికి చెప్పాలి. అదే నేను వాటర్ బాటిల్ 20 రూపాయలు ఎట్టుకొని వేసుకున్నట్టే 20 రూపాయలు ఇచ్చే స్తోమత నీకు ఉండొచ్చు, కానీ వాటర్ లేకపోతే ఎక్కడ? 20 రూపాయలు కాదు, 2 లక్షలు ఇచ్చినా రాదు. ఇదిగో గాలి, మనం గాలిని ఎంతో ఫ్రీడంగా ప్రశాంతంగా పీల్చేసుకుంటున్నాం. గాలి ఏ గాలి పీల్చుకొని చెప్పండి ఇప్పుడు మీరు. మేము ఆ పలానా చెట్టు గాలి పీల్చుకుంటున్నామండి, మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు అని చెప్పగలమా? చెప్పండి. ఏ గాలి వస్తుంది మన దగ్గరికి? ఏ గాలి వస్తుంది? మనం ఏమన్నా క్రియేట్ చేసుకోగలమా? కొన్ని నీరుని మనం పుట్టించుకోగలమా? గాలిని మనం పుట్టించుకోగలమా? మన వల్ల అవుతుందా? అవ్వదు. అంటే ఆశ్చర్యం ఏంటో చెప్పనా, మన కళ్ళ ముందు జరిగేవన్నీ కూడా ఆశ్చర్యాలే మనకి. మనం ఏదో సహజంగా వాటిని అనుభవించేస్తున్నాం. సహజంగా అదేముంది, వాటర్ ఏముంది, రే వాటర్దే అంటాం. అంటే ఆ వాటర్ అనేది సహజమే, కాకపోతే నీ దగ్గర దాకా తీసుకొచ్చి నీ గొంతు తడుపుతుంది దేవుడు అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. ఇదిగో ఆహారం, ఈరోజు నేను తిన్న ఆహారం ఏ రైతు పుట్టించాడో, ఏ రైతు పండిస్తున్నాడో, ఏ భూమిలో ఎక్కడ పుట్టిందో, ఏ జిల్లాలో పుట్టిందో, ఏ రాష్ట్రంలో పుట్టిందో, ఎక్కడ పుట్టిందో నాకు తెలియదు, కానీ ఈ రోజు నా ముందు కూర్చుంది నేను తినాలని దేవుడు నిర్ణయం జరిగిపోయింది. ఒక మాట ఉంటుంది కదండి, ఏంటది? తినే వాటి మీద తినబోయేవాడి పేరు రాసి ఉంటుంది, ఏదో ఉంటుంది. అలాగా ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అన్నట్టు దేవుడు మనం అనుకుంటాం అక్కడ ఆహారం అందరికీ ఒకలాగే జరిగిపోతుంది కదా, ఈ కార్యక్రమం అంతా ఒకలాగే జరిగిపోతుంది అనుకుంటాం. కాదు, మన కోసం దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రతి ముద్దకు కూడా ఆయన మన కోసం ఏర్పాటు చేస్తాడు. ఆయన ఒక ముద్ద ఎక్కువ వండాలో తక్కువ వండాలో మనం అనుకుంటాం, ఒక 5 కేజీలు సరిపోద్దని. ఆయన ఎంతాడు పక్కన ఉండి. మనం ఒకసారి చూడండి, తక్కువ వండించడం మిగిలిపోతాయి, ఎక్కువ వండితే సరిపోవు. అంటే దేవుడి నిర్ణయం లాగా ఏది జరగదు. మనకి గాలి ఫ్రీగా వచ్చేసింది, నీళ్ళు ఫ్రీగా వచ్చేసినాయి, ఆహారం మీద కొనుక్కుంటాం లేండి. ఇవన్నీ ఫ్రీగా వచ్చేసిన వల్ల మనకి విలువ తెలియట్లేదు. కొన్ని ప్రాంతాల్లో వాటర్ తాగడానికి బిందులతో మోసుకుంటుంది, ఈ రోజుకి మోసుకుంటాం. ఆశ్చర్యం ఏంటంటే మనకు ఆయన చెప్పాడు, మనకి స్పీకర్
జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు. ఒక ప్రాంతానికి వెళ్తే సౌత్ కొరియా ఏదో మరి దక్షిణ కొరియా, సౌత్ కొరియా అంట, సౌత్ ఆఫ్రికా వెళ్తే అక్కడ చాలామందికి వాటర్ లేని వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఏమా ఇలా వాటర్ ఇమ్మంటే వాటర్ ఇచ్చారు, తాగారు. తాగిన తర్వాత ఇది స్నానం చేస్తే వాటర్ కావాలంటే డబ్బులు పే చేయాలి, అక్కడ డబ్బులు కడితే వాటర్. అది మరి మీరు ఎలా చేస్తారంటే మేము స్నానాలు చేయమని అన్నారంట. స్నానం చేయడం ఏంటి ఏంటి ప్రాంతం ఏంటి, మీ ప్రాంతం ఏంటి అని తెలుసుకుంటే సుమారు 25 గ్రామాలు 30 గ్రామాలకి ఒక బోర్ లేదంట. ఒక బోరు వాటర్ కూడా లేదు వాళ్ళకి. మనకి ధారాళంగా ఎంత కావాలంటే అంత ఈరోజు వాటర్ని ఎంత వ్యర్థపరచాలి అంత వ్యర్థపరుస్తున్నాం, కానీ వాళ్ళకి కనీసం ఇప్పుడు మంచిగా దొరుకుతుంది కష్టమైంది ఆ రోజు. ఆయన మనసు అంటే ఇంకా తప్పించిపోయి ఏంటి నా సొంత వారు కాకపోవచ్చు, కానీ క్రీస్తులు అందరూ మన సొంత వారు అని చెప్పి సుమారు 30 లక్షల రూపాయలు పెట్టి 25 గ్రామాల్లో బోర్లు తవ్వించి వచ్చేసాడంటే. ఆయన చర్చికి వెళ్తేనే బాబు మాకు ఆశ్చర్యం అంటే ఆ చర్చి అంతే ఉంది, జనం చుట్టూరు ఉన్నారు. చర్చి కట్టించుకొచ్చండి 30 లక్షలు ఎట్టయినా, కానీ చర్చి కట్టించుకోలేదే. నేను బాగుండి మా సంఘస్థలు ఏముందండి, చెట్ల కింద కూర్చుని పోతారు, చెట్ల కింద కూర్చుంటారు, చెట్ల కింద కూర్చున్నారు. మరి వర్షమత్తి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ పరిస్థితి, మేము వెళ్ళినప్పుడు ఎండ చెట్ల కింద కూర్చున్నారు, చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది. బయట స్క్రీన్ పెట్టారు, వింటున్నాం. లోనికి వెళ్ళి చూస్తాం, ఏసీ ఉంది, చిన్న హాలు, దీని మీద కొంచెం 4 రెట్లు ఉంటుంది అనుకుంటే, అంతే చిన్న హాలు. జనం చూస్తేనేమో లోన్ ఉన్న జనం కన్నా బయట ఇంకా 3 రెట్లు ఉన్నారు. ఇదేంటి ఇంత 30 లక్షలు ఖర్చు పెట్టినాడు, ఇప్పుడు 30 లక్షలు ఖర్చు పెట్టాను వాళ్ళ కోసం అని చెప్పి వెళ్తే చర్చికి మేము వెళ్తున్నామంటే మేము ఫస్ట్ ఊహించేసుకున్నాం చర్చి సూపర్ ఉంటుందేమో అనుకునే వాళ్ళం. వెళ్ళిన తర్వాత చూస్తే ఆశ్చర్యం ఏంటంటే ఆయన చర్చి జరగలేదండి. కానీ ఎవరో ఎక్కడో ఉంటారండి సౌత్ కొరియా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన బోర్లు తవ్వించి ఎందుకు అంత అంటే క్రీస్తునందు ప్రేమ. అంటే మనకు వాటర్ ఫ్రీగా వచ్చేసినప్పుడు కాబట్టి మనకి ఏమీ తెలియట్లేదు, దానివల్ల ఉపయోగం తెలుస్తలేదు, దానివల్ల దాని యొక్క విలువ తెలుస్తలేదు మనకి. కానీ వాళ్ళకి మాత్రం ఫ్రీగా దొరకలేదండి. కానీ ఎప్పుడు కూడా ఏదైనా ఫ్రీగా వచ్చేది దొరకదండి. ఏ రిలేషన్ అయినా ఏదైనా సరే మనం చెప్పినట్టు నడిచినా, మనం ఆ చెప్పినట్టు మనం విన్నా తెలియదండి, నిజంగా తెలియదు. మనం ఏం చెప్తాను, ఎవరి మాట మనం అలా ఇంటూ వాళ్ళు బానిసుకున్నాం అనుకో ఎప్పటికీ తెలియదు, మనకి ఎప్పటికీ తెలియదు. మనం ఎలా చెప్తే అలా ఆడతారా అన్న విధానంలోకి వచ్చారు. కానీ ఎప్పుడైతేనే మన విలువను మనమే కాపాడుకుని ఎవరికి ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చుకోండి, ఎవరిని ఏమనుకుంటాం ఎంత ఇవ్వాలో అంత చూసుకుని మనం ఎప్పుడైతే ఉంటామో నిజంగా అందరితో మాట్లాడేసిన ప్రమాదమే. అందరితో మాట్లాడేసినా అందరితో ఎక్కువగా వాళ్ళతో ఏదో అటకారంగా చేసినా సరే ప్రమాదం. అలా ఉండటం కూడా అది కరెక్ట్ కాదు. కానీ దేని వాక్యం చెప్తుంది, ఏది ఫ్రీగా వచ్చినా ఏది కూడా మనకి నిలకడగా, అది ఏదైనా కష్టపడి సాధించుకున్నది మాత్రమే చివరి దాకా వస్తుంది. తర్వాత ఆహారం కోసం చెప్పుకున్న ఆహారం ఈరోజు ఎక్కడ పండించి ఎవరు ఏదో రైతు పండిస్తాడో ఇక్కడ దాకా మన ప్లేట్లోకి వచ్చి మన ముందు కూర్చుంటుంది. మన ముందు కూర్చున్న మన భావన ఏంటంటే మనం కొనుక్కున్నాం, మనం తెచ్చుకున్నాం, మనం కష్టపడ్డ దానికి ప్రతిఫలమే ఈ ఆహారం అనుకుంటాం. కానీ లేదు, ఆ ఆహారం కూడా రావడానికి దేవుడు ప్రణాళిక లేకపోతే రాదు. చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతూ అంటాడు, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎలా సాధ్యము? చూసారా, ఎవరికి సాధ్యపడుతుంది ఆయన సెలవు లేకపోతే? మనం అనుకున్నాం మన కష్టార్జితం కొనుక్కొని తిరిగేస్తున్నాం కదా అనుకుంటాం. లేదు, దేవుని సెలవు లేకపోతే మన కష్టార్జితం కూడా మనం అనుభవించలేం. దేవుని యొక్క ప్రణాళిక మన మీద లేకపోతే మనం కూర్చుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోలేం, కానీ ఒంట్లో కూడా పంపించుకోలేము మనం దాన్ని. ఇంకోటి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానలు పుచ్చుకున్నటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినదని అనుకునవలెను. అటువానికి హృదయానము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములు జ్ఞాపకం చేసుకున్నాడు. చూసారా, అంటే మనం కొనుక్కుంటాం కాదు, మనం ఏదో సంపాదించుకున్నాం అనేది కాదు, మనం ఏదో దానికి అధికారమై ఉన్నామో, ఇదిగో నేను కొనుక్కున్నాను నేను ఎందుకు తినకూడదు అది కాదు. దేవుడు వాక్యం చెప్తుంది, నా సెలవు లేకపోతే మీరు భోజనం కూడా చేయలేదు సరిగ్గా. అంటే నా సెలవు లేకపోతే మీ యొక్క అన్నపానముల విషయంలో కూడా మనం తినాలన్నా మనకు అరగాలన్నా కూడా ఎవరు సెలవు ఉండాలంట? దేవుని సెలవు ఉండాలంట. అంటే ఎంత కృతజ్ఞతగా ఉండాలండి మనం. అంటే ఒక విషయంలో మనం ఏదైనా మన నిర్ణయం తీసుకోవాలంటే మన నిర్ణయానికన్నా ముందు నిర్ణయించేది ఎవరంట? దేవుడు నిర్ణయించాలంట. ఆ కృతజ్ఞత కూడా మనం చెల్లించబద్దులమే ఉన్నాం.
మనం ఇన్ని సంవత్సరాలు తినేస్తలేదండి. కీర్తనకారుడు అంటారు, ప్రార్థన చేసుకుండా ఆహారం మింగుతావా అంటాడు. చూద్దామా, కీర్తన 53:4. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగు పాపాత్మలకు తెలియదు. ఇక్కడ ఏమంటాడు, దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా మింగుతున్నారు కదా. అసలు ప్రార్థన చేయకుండా మింగేస్తున్నారు కదా. అసలు మింగుతా కూడా ఎవరు సెలవు కావాలండి? దేవుని సెలవు కావాలి. ఎన్ని సంవత్సరాల నుంచి తినేస్తలేదండి మనం, ఎన్ని సంవత్సరాలు తినట్లేదు. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు మానేసిన రోజులే ఉండాలండి, తిన్న రోజులు ఎక్కువ. తిన్న ఎన్నిసార్లు ఎన్ని 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 కోట్లు ఉంటాయేమో, లక్షల్లో ఉంటాయేమో, కొన్ని లక్షల సార్లు మనం ప్రార్థన చేసామని అన్నిసార్లు చేయలేదు. కానీ అన్నిసార్లు కంటే ఎక్కువ సార్లే మనం తిన్నాం. అంటే కృతజ్ఞత ఎలా చెల్లించాలంటే వీటిని బట్టి కూడా చెల్లించాలనేది నా ఉద్దేశం. ఒక నీరు తాగినా, ఒక గాలి పీల్చుకున్నా, ఒక ఆహారం భుజించినా అది దేవుడి యొక్క సెలవు లేనిదే రాలేదు అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనా తన ఆహారం అందు తను సంతోషించాలి అంటే, తను తెచ్చుకున్న కష్టార్జితం అందు తను సంతోషించాలంటే, తను ఎందుకు తను అనుభవించగలగాలంటే దేవుని సెలవు ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ రోజు కృతజ్ఞతగా ఉండి రేపు కృతజ్ఞతగా ఉండి ఎల్లుండ నేను ఉండను అనడానికి లేదంటే, ఎందుకంటే ఆహారం తినే ప్రతిరోజు మనం కృతజ్ఞులే అన్నాం, గాలి పీల్చుకునే ప్రతిరోజు మనం కృతజ్ఞులే అన్నాం, నీరు తాగే ప్రతిరోజు మనం కృతజ్ఞులే ఉన్నాం. ఈ రోజు ఏమి దొరకలేదు ప్రభువా, నిన్ను మంచినీళ్ళు మాత్రమే తాగనంటే ఆ మంచినీళ్ళు బట్టి దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకున్నాం. ఏం దొరకలేదు ప్రభువా, ఈ రోజు గాలి మాత్రమే పీల్చుకున్నానంటే గాలిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమే ఉన్నాం. దేవుడు చేసే కార్యాలు ఇవన్నీ మనకు అలవాటైపోయి పెద్దగా చిన్న చిన్న అన్నట్టు చూసుకుంటాం, కానీ దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి మనకు ఆహారం ఇస్తున్నాడో మనకేమీ తెలీదు. ఆ గింజ పుట్టినప్పుడే అనుకుంటాడేమో దేవుడు, ఇది పలానా ఓడి దగ్గర ఆహారం అవ్వాలి, పలానా ఓడి యొక్క శరీరంలో జీర్ణాశ్రయంలో ఇది అడగాలని అక్కడ అనుకుంటాడేమో. ఎవరికి ఆహారం ఎక్కడ సిద్ధపరుస్తాడో ఎవరికి తెలుసండి. కాబట్టి 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 వచ్చిన ఒకసారి చదువుకుందాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయములందు కూడా మనం ఏం చేయాలట? కృతజ్ఞత చెల్లించవలసిన అడగం. మన ఏదో శ్రమలు వస్తాయి, కానీ శ్రమల్లో కూడా నిలబడాలంటే దేవుడు కృతజ్ఞతలుగా ఉండాలి. మన మీద బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, ఎన్ని చేసినా దేవుడు ఆహారం లేకుండా చేసేట ఎవరికైనా కొండానికి ఎంతో ఇబ్బంది వచ్చింది కొండానికి, కానీ ఏ రోజైనా ఆహారం తినమన్నాడప్ప మనియా? ఆహారం విషయంలో కానీ, గాలి విషయంలో కానీ, నీరు విషయంలో కానీ. ఇంకో విషయం చెప్పనా, కోటీశ్వరులకి మనకి ఆహారం విషయంలో పాలు పంపులు ఉంటాయేమో, కానీ గాలి విషయంలో ఎవరికైనా వాళ్ళకి మనకి పాలు పంపులు ఉంటాయండి? మనం ఏ గాలి తెప్పించుకుంటామో అక్కడికి వస్తే అదే గాలి అతను పెంచుకోలేదు. దేవుడు న్యాయవంతుడని బైబిల్ చెప్తుంది. ఎలా న్యాయవంతుడు? దేవుడు న్యాయవంతుడని మనం ఎలా తీర్పు తీర్చాలి? నన్ను ఈ గృహంలో పుట్టించాడు, ఆయన ఆ గృహంలో పుట్టించాడు. ఇప్పుడు న్యాయం ఏదని అడుగుతారు చాలా మంది. నేనెందుకు అంబానీ దగ్గర పుట్టలేదని అడుగుతారు చాలా మంది. నేనెందుకు పలానా వాళ్ళ ఇంట్లో, పలానా సినిమా యాక్టర్ ఇంట్లో, చిరంజీవి ఇంట్లో ఎందుకు పుట్టలేదని అడుగుతారు చాలా మంది. కానీ దేవుడు ఎంత న్యాయవంతుడు చెప్పనా? దేవుడు న్యాయం నిర్ణయించేది చెప్పనా? ఆకాశం నిర్ణయిస్తుందట. ఎలా 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 ఆకాశం మీద నిర్ణయిస్తుందంటే, ధనికుడి మీద అయినా దరిద్రుడి మీద అయినా వర్షం వస్తే వర్షమే పడుతుందట. ధనికుడి మీద అయినా దరిద్రుడి మీద ఎండ కాస్తే ఎండే పడదట. ఆడికి ఎండ, ఈయనకి వాన, ఈయనకి వాన, వాళ్ళకి ఎండ పడదట. అంటే ఆయన ఎంత న్యాయవంతుడు అంటే, ధనికుని ఎలా ప్రేమించాడో దరిద్రుని కూడా దేవుడు అలాగే ప్రేమిస్తాడు. ధనికుని ఎలాగైతే దేవుని దగ్గరగా ఉంటాడో దరిద్రునికి కూడా దేవుడు దగ్గరగా ఉంటాడు. ఇంకా విచిత్రమైన మాట ఏంటంటే, ఇంకా మనమే ధన్యులమండి. ఎందుకంటే మనకి రాళ్ళు తిన్నా సరే అరిగిపోతాయి. ఏటో మరి రాళ్ళు తినేస్తాం, మనం అరిగిపోతాయి. మనకి వాళ్ళు గిన్నెలో స్పూన్లు ఎట్టింది తింటారు. ఎంత తింటారు, ఎంత సొత్త నవ్వుతుంది. ఎంత తింటారు రేటల్లో చిన్నపిల్లలాగా అనుకుంటాం, కానీ అంటారు వాళ్ళని. ఏమంటారు? ఎందుకని ఎక్కువ తినకమ్మా అంటారు వాళ్ళని. మనకే ఎక్కువ తినొద్దంటే ఎక్కువ తినేస్తాం మనం. ఇంకా వాళ్ళ మీద కోపం ఇచ్చేది తినేస్తాం మనం. అంటే రాళ్ళు తిన్న అరిగిపోయే శక్తి మనకిస్తే వాళ్ళకి ఆ శక్తి లేదు. చూసారా, దేవుడు ఎంత మహనీయుడండి, ఎంత గొప్పవాడండి. అటువంటి దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించిన వారు ఉంటే అది మన ఆత్మీయ జీవితానికి కూడా మంచిది, మన యొక్క శరీర జీవితానికి కూడా మంచిది కాదు. బాబాయ్ రాత్రి మాట్లాడుతున్నాడు, ఎందుకు మనం కృతజ్ఞత చెల్లించలేదు? వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళాంగా, చేసినప్పుడు బాగానే చేసాంగా, అన్ని బాగానే చేసాం కదా, మళ్ళీ కృతజ్ఞత విషయంలో ఎందుకు మనం వెనకబడిపోతున్నామంటే, ఆ 9 మంది ఎలాగైతే కృతజ్ఞత చెప్పకుండా పోయారో మనం కూడా అలాగే ఉన్నాం. ఆ ఒక్కడే వచ్చాడు సమరయుడు, మరి 9 మంది నిజంగా చెప్పాలంటే న్యాయం లేదండి అక్కడ, అసలు న్యాయం లేదు. ఎందుకంటే పాపం
కార్యం చేసిన వాడి దగ్గరికి కనీసం పోనీ న్యాయం కావాల్సిన పోనీ 5 వచ్చినా చాలా బాగుండండి పాపం, కనీసం అక్క మంది వచ్చినా ఫోన్లే ఎంతమంది వచ్చారనుకోవచ్చు, ఒక్కడా. మరి మిగతా 9 మంది అంటే కృతజ్ఞత లేదా అంటే లేదు. అలాగే ఉంది ప్రపంచం. అదే 10 మందిని ఎక్కడ కొలుసుకుంటే మనలో 10 మంది వాళ్ళకి వెళ్ళిపోతాము. కృతజ్ఞత లేని జీవితాలు దేవుడికి దూరం అయిపోతాయి. జాగ్రత్త. కృతజ్ఞత కలిగి ఎప్పుడు మన పాపం నుంచి బయటపడాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలండి. అప్పుడు కూడా నన్ను ఒక్కసారి నువ్వు రక్షించావు ప్రభువా, మళ్ళీ కుక్కలాగా మళ్ళీ పందిలాగా నేను మళ్ళీ వెనక్కి తిరగను, నేను కృతజ్ఞనే అంటాను. కానీ ఆయన రక్తాన్ని బట్టి మనం కృతజ్ఞ, ఆయన చేసిన ఆ యొక్క కార్యాన్ని బట్టి మనం కృతజ్ఞులై ఉండాలి. ఎందుకు కృతజ్ఞులై ఉండాలంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూసుకుని ముగించుకుందాం. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయిన ఎంత బాగుందండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలాగనగా శత్రువులో ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన దేవుని అతిశయింపబడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి మనకి సమాధానం ఏర్పడిందంటే, ఇదిగో పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. నిజంగా మనం ప్రేమించగలమండి. ఎవరైనా మనం మోసం చేస్తే మనం మాట్లాడలేం, కనిస్తాం. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే మనం మాట్లాడలేం. కానీ దేవుడు చూడండి, మనం ఇంకా శత్రువులుగా ఉన్నప్పుడే మనం ప్రేమించేసాడు, మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించేసాడండి. అంటే ఆయన ప్రేమ బాగున్నారా బాగోలేదా తర్వాత విషయం, అలా పరిశుద్ధులా అపవిత్రులా లేకపోతే తర్వాత విషయం. కానీ ఆయన ప్రేమ ఎలా చూపడు చెప్పనా, నేను చెప్పాను కిందక, ఆకాశం ఆయన నీతిని తెలియపరిచినట్టుగా దేవుని నీతి చూడండి. ఆయన ఎవరిని విడిచిపెట్టక అందరినీ ప్రేమిస్తాడు. ఎవరిని విడిచిపెట్టలేదట, అందరినీ ప్రేమించాడంట. 99 గొర్రెలు రక్షించబడ్డాయి అనే ఆనందం ఎంత ఉందో, ఒక్క గొర్రె పోయిందన్న బాధ కూడా ఆయనకి అంతే ఉంది. 99 గొర్రెని పక్కన పెట్టేశాడు కదండి, పక్కన పెట్టలేదు, అందరిని స్థిరపరిచి ఇంకో గొర్రెని తీసుకొత్తకెళ్ళాడు. అంత ప్రేమమేడండి. ఇది శత్రువులమై ఉన్నాం, ఇంకా ఆయన శత్రువులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించేస్తాడు. ఇదిగో మనకు సమాధానం లేదు, మన సమాధాన పోటీకి అర్హత కూడా లేదు. మనకి ఆ మధ్యతరలో పరిశుద్ధ ఆవరణలోకి వెళ్ళడానికి కూడా మనకి అసలు అర్హత లేదు. ప్రత్యక్ష ఆవరణ గుడారం దగ్గరికి వెళ్తే కూడా మనకు అర్హత లేదు. ఆ గుడారం ఎగసొత్త కూడా అర్హత లేదు నన్ను అడిగితే. ఎందుకంటే అంతటి మహనీయుడు మన కోసం చనిపోయి అడ్డతెరని తొలగించేసి, అంతటి మహనీయుడు మన కోసమే, పాపులమే ఉన్న మన కోసమే, పరిశుద్ధులం కాదు మనమేమే, పాపులంగా ఉన్న మన కోసమే ఆ అడ్డతెరని నిలిచేసాడు. ఈసారి రండి, నా దగ్గరికి వచ్చి ప్రాధేయపడండి, నేను ఇస్తాను, మీకు కృతజ్ఞత చెల్లించండి. ఇదిగో నేను ఇన్ని చేసిన మీకోసం నేను ఎన్నో కార్యాలు చేశాను. దీన్ని బట్టి నేను అడిగేది మీకు కృతజ్ఞతలు కూడా ఆశించట్లేదు. కానీ నేను అడుగుతున్నది ఏంటంటే, నిజమైన ఫలింపు గల జీవితాన్ని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటాం, ఇంకా ఎన్ని సంవత్సరాలు అండి, ఇంకెన్ని సంవత్సరాలు? సుమారు బాప్తీసం తీసుకోకుండా మేము గుడికి వచ్చిన సంవత్సరం 8 సంవత్సరాల నుంచి. అంటే 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా బాప్తీసం తీసుకున్నాడు. నేను చర్చికి మానకుండా 8 సంవత్సరాలు రాగలిగితే దేవుడు ఇచ్చిన కార్యం ఏంటంటే బాప్తీసం తీసుకున్నప్పుడు నాకు అనిపించింది చెప్పండి, 8 సంవత్సరాలు పట్టింది నాకు అనిపించింది, 8 సంవత్సరాలు పట్టింది నాకు దేవుడిని తెలుసుకోవడానికి అనిపించింది. కానీ ఇంకా తెలుసుకునే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నాం, ఇంకా దేవుని మీద ఆధారపడాలని ఇంకెంతమంది ఉన్నాం. ఏమో మాటల్లోనే మన భక్తి అయిపోతుందేమో, ఏమో చేతల్లోకి క్రియల్లోకి లేదా మన జీవితాన్ని వెలిగించడానికి మన భక్తి సరిపోవట్లేదేమో. ఒకసారి దేవుని దగ్గర అడుగుదాం, ప్రభువా ఏంటి నా పరిస్థితి ఏంటి? కృతజ్ఞత చెల్లించేవాడు కంటే పెదవుల్లో చెల్లించేసి తర్వాత నుంచి నేను మామూలుగా అయిపోతాను ప్రభు అంటే దేవునికి అది నచ్చని కార్యం, దేవునికి అది ఇష్టం లేని కార్యం. కృతజ్ఞత చెల్లించండి. దేవుని యొక్క కృతజ్ఞత చెల్లించేవారిని దేవుడు అన్నాడు విడిచిపెట్టే దేవుడు కాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం, సమయం ఇచ్చేస్తాం. పరిశుద్ధుడా నీ నామానికి వందనాలకి స్తోత్రాలు తండ్రి. ఇంకెన్ని సంవత్సరాలు ప్రభువా నీ కృతజ్ఞత లేని వారికి ఉంటాం తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇదిగో 9 మంది వల్ల మేము కూడా ఉన్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఇదిగో ప్రభువా చెప్పిన విషయాల్లో తండ్రి ఏదైనా తండ్రి ప్రభువా నీకు ఇష్టం లేనిగా నీకు ఆయాస్కరంగా నేను పలుకుంటానని క్షమించండి, బలపరచండి. ఇక్కడ పట్టి వాడిని కూడా తండ్రి ప్రభువా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి నీవు లేకపోతే తండ్రి నేను నరమాత్రుడినే తండ్రి. ప్రభు మట్టిని కూడా తండ్రి మహిమగా మార్చే గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో ప్రభు మాలో కృతజ్ఞత భావం కలిగించండి.
అయ్యా ఇదిగో ఎవరో ఏదో చేస్తేనే జీవితాంతాల ఫోటోలు వేసుకుని తండ్రి ప్రభువా, ఇదిగో బిల్డింగ్ల మీద మా మీద రుద్దుకుంటూ తిరుగుతున్నాం ప్రభువా. కానీ నీ అంతటి చేసిన దేవుడు ఎవరున్నారు ప్రభువా? నువ్వు చేసిన కార్యానికి ఏ బిల్డింగ్ మీద ఏ ఫోటో అయితే సరిపోతుంది ప్రభువా. మా గుండెల్లో వేసుకునే కృపను దయచేయండి తండ్రి. అయ్యా ఇదిగో మా పెదవుల ద్వారానే కాదు, మా క్రియల ద్వారా కూడా నీ కృతజ్ఞతలుగా ఉండటకు సహాయం చేయండి. మా యొక్క క్రియల ద్వారానే కాదు తండ్రి ప్రభువా, మా అంతరంగ ఆలోచనలో కూడా నీ కృతజ్ఞతగా ఉండటకు సహాయం చేయండి. ఏదో 10 మంది చూస్తున్నారని, 10 మంది నా వైపు ఉంటున్నారని, నా మాట వింటున్నారని తండ్రి ప్రభువా, నేను తను నచ్చిందల్లా చేసుకుంటూ పోయి కృతజ్ఞుని అంటే తండ్రి నవ్వుతారు ప్రభువా. మమ్మల్ని క్షమించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి. ఇంకా నువ్వు కృతజ్ఞతకి లేని వారుగా ఉన్నామేమో తండ్రి. ఇంకా నువ్వు నీ పట్ల తండ్రి ప్రభువా నిజమైన విశ్వాసము, భక్తి మాకు తెలియట్లేదేమో ప్రభువా. మమ్మల్ని క్షమించండి, మార్చండి ప్రభు. అయ్యా బలపరచండి, కృప చూపండి తండ్రి. నీ ఆత్మను తండ్రి ప్రభు ఎన్నడూ దూరం చేయకండి ప్రభు. అయ్యా కొన్నిసార్లు కింద పడిన నువ్వు తండ్రి, అయ్యా నిన్నే హత్తుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు ఎట్టి పరిస్థితుల్లో ప్రభు మేము పాపానికి తండ్రి ప్రభు మార్గాన్ని చోట ఇవ్వకూడదు ప్రభు, పాప మార్గంలో వెళ్ళకూడదు ప్రభు. నీ ఆత్మను కుమరించి నడిపింపచేస్తారని ఇదిగో తండ్రి కార్యం మొదటి నుంచి చివరి వరకు తండ్రి ఎంతో గొప్పగా ఘనంగా మాట్లాడింపచేస్తారు. అయ్యా ఇక్కడ మాట్లాడిన ప్రతి వ్యక్తిని కూడా తండ్రి మీరు అంతగా దర్శించారు ప్రభు. నీ వాక్యం చెప్పినట్లుగా తండ్రి ఇంకా నువ్వు చేసిన కార్యములు అనేకములు ఉన్నాయి తండ్రి. అవి బుక్లో పెట్టి రాస్తే తండ్రి అది సరిపోవడానికి ఈ యొక్క భూ ప్రపంచమే సరిపోదని అవుతుంది. అట్టి రీతిగా తండ్రి మా జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి నీకే వందనానికి స్తోత్రాలు తండ్రి. వాక్యం ఎంతమంది అయితే ఉన్నారు తండ్రి ప్రభు, వారందరికీ తండ్రి ప్రభు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మరొకసారి సమయం నాకు దయచేయండి. ఈ చిత్తమైతే తండ్రి ప్రభు వారందరినీ కూడా మీరే చిత్తంగా నడిపించండి, సహాయం చేయండి. వారి ద్వారా కూడా మీరు మాట్లాడి నడిపించి బలపరచుకోవచ్చు. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో యొక్క చిన్న ప్రార్థన వేడుకొని చిన్న మా ప్రిపర్లకు తండ్రి. ఆమేన్.